నమస్తే. పబ్లిక్ పాలసీ ఎలా ఉండాలి? డేటా సెంటర్ల మీద విస్తారంగా చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే అసలు ఈ భూమిని కనుక్కున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆవిష్కరణలన్నీ మా సొంతమని కొందరు క్లెయిమ్ చేసుకుంటుంటే, పబ్లిక్ పాలసీ ప్రకారం వెళ్ళామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ కూడా అయింది. చాలా ఎలాబొరేటెడ్‌గా చాన్నాళ్ళ తర్వాత చాలా ఓపెన్ అయ్యి అన్నీ ఓపెన్‌గా డిస్కస్ చేశారు ఆయన. మాట్లాడుతూ అసలు ఐటీ సంస్కరణలు అసలు ఆంధ్రప్రదేశ్లో విప్లవానికి ఐటీ విప్లవానికి తానే నాంది, తనను మించిన అవతార పురుషుడు ఎవరు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. 2004-9 మధ్య డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన ఐటీ ప్రాజెక్టులన్నీ మొత్తం డీటెయిల్స్తో సహా ఆయన ఇచ్చారు. ప్రెస్ రిలీజ్లో కూడా దాంట్లో పంచారు. ఏ సంవత్సరం ఏమొచ్చినాయి. సరే, ఇవన్నీ అటు పెడితే వైజాగ్ డేటా సెంటర్ దాని కథ ఏంటి, దాని పుట్టుకేంటి, ఇవన్నీ వీటితో పాటు పబ్లిక్ పాలసీ గురించి వివరించడానికి కొంత ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా ఆయన రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే వాసు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రెస్ మీట్ చూశారు. ఆయన చాలా సోదాహరణంగా, అంటే ఆయనది ఏంటంటే పెద్ద హోంవర్క్ చేసుకుని వస్తారు. అదాడిన వాళ్ళు ఏదో అనేసారు కదా అని చెప్పేసి అమ్మడే వచ్చేది చెప్పారు. హోంవర్క్ చేసుకుని కాగితాలు, జీవోలు, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద నింద కదా ఆ టైంలో ఏం జరగలేదని ఆయన ఏం చేశాడు మొత్తం కూడా అన్నీ రికార్డ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఏమంటారు అసలు మీరు? అంటే గత ఒక 10-20 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దాదాపుగా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అన్నట్టుగా జరిగిన ఒక ఎంఓయూ తర్వాత మనం ఈ చర్చ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ బాగా జరుగుతుంది. అంటే అంటే గూగుల్ అనేది మొదటిసారి వైజాగ్లోకి రాబోతుంది, దీనివల్ల ఎన్నో జాబ్స్ రాబోతున్నాయని. కొందరేమో ఒకవైపు ఇది డేటా సెంటర్ పెడితే పెద్దగా జాబులు ఏం రావు. సో ఇలాంటి చర్చ మనం చూస్తున్నాము. అంటే నేను కూడా ఐటీలో పనిచేస్తాను కాబట్టి నాకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్, డేటా సెంటర్ అంటే ఏంటి, ఐటీ కంపెనీ అంటే ఏంటి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఏంటి, ఆన్‌షోర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ ఏంటి, ఇలా రకరకాల పేర్లతో మనం ఐటీలో పనులు చేస్తుంటాం. అంటే అవుట్‌సోర్సింగ్ అంటే ఏంటి, బీపీఓస్ అంటే ఏంటి, కేపీఓస్ అంటే ఏంటి, సో రకరకాల టర్మినాలజీలతో మనం ఎవాల్వ్ అవ్వుకుంటూ వస్తున్నాం. ఈరోజు సహజంగా మనం ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటాం, డేటా సెంటర్స్ అంటాం. సో ఈరోజు చర్చ అంతా డేటా సెంటర్ గురించి జరుగుతుంది. అంటే డేటా సెంటర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం వాడేటువంటి సర్వర్స్ కానీ, కూలింగ్ సిస్టమ్స్ కానీ, ఏవైనా ఒక డిజిటల్ ఎక్విప్మెంట్, ఒక ఆబ్జెక్ట్ను మనం స్టోర్ చేయడానికి ఏ పరికరాలు అయితే వాడతామో దాని ద్వారా మనం డేటాను స్టోర్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఏ డేటా సెంటర్ అంటాం. అంటే ఈ రోజులలో డేటా సెంటర్కు అడ్వాన్స్డ్ వర్డ్ ఏంటంటే హైపర్ స్కేలర్స్ అంటారు. అంటే ఈ డేటా సెంటర్స్లో కూడా స్మాలు, మీడియము, హై అని ఉంటాయి. సో హై డేటా సెంటర్ కూడా మ్యాక్సిమం 200-300 కంటే కూడా జాబ్స్ జనరేట్ చేయలేదు. సో అది మనము చిన్నపిల్లోడు పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఏఐ టూల్స్ ద్వారా మనం గూగుల్‌లో కొట్టుకున్నా కూడా వచ్చేస్తుంది. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సహజంగా గూగుల్ అంటే ప్రపంచంలో చాలా పెద్ద ప్రముఖ సంస్థ, అతిపెద్ద సంస్థ. ఈరోజు గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అంటే నువ్వు మొబైల్ ఆన్ చేస్తానే గూగుల్ పైన డిపెండ్ అవ్వాల్సిందే, ఏదైనా సెర్చ్ చేయాలన్నా, ఏదైనా మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కాబట్టి. సో గూగుల్ అనేటువంటిది ప్రామినెంట్ కాబట్టి ఆ సంస్థ మన వైజాగ్లో వస్తుంది అనేటువంటి కోణంలో ఒక అటెన్షన్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాస్తవ కోణంలో సహజంగా ఎట్లంటాయంటే మీకు తెలుసు, ఇన్వెస్టర్ సమ్మిట్స్ అని, ఈ సిఐఏ సమ్మిట్స్ అని, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్స్ అని, ఇలాంటి సమ్మిట్స్ జరిగినప్పుడు ఏం జరుగుతాయంటే వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, రాబోతున్నాయి అనేటువంటి వార్తలు మనం పతాక శీర్షికల్లో చూస్తుంటాం, ఎవరు అధికారంలో ఉన్నా కూడా. కాకపోతే అవి మెటీరియలైజ్ అయ్యి అవి ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వేరియన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈరోజు జరిగే ప్రచారాల ఏంటంటే ఎవరికి వాళ్ళు మాకు అడ్వాంటేజ్ రావాలా అనేటువంటి ఒక కోణంలో జరుగుతున్నటువంటి ప్రక్రియనే చూడాలా తప్ప దీని ఫైనల్ అవుట్పుట్ ఏంటి, దీనివల్ల ఎంత లాభాలు ఉన్నాయి, ఎంత నష్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడే అసెస్ చేయలేము హానెస్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు డేటా సెంటర్ వల్ల 300 జాబ్స్ కంటే జనరేట్ కావు అని చెప్తున్నారు. సో అలాంటి సందర్భంలో మనకు పబ్లిక్ పాలసీ ఎలా ఉండాలా, ఒక గవర్నమెంట్లో, ప్రభుత్వంలో ఎవరున్నా కూడా పబ్లిక్ పాలసీ ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఒకవైపు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఉంటూనే మనం ఏ రిసోర్స్ ఇస్తున్నాము, ఆ రిసోర్స్కు తగ్గట్టు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఏ స్థాయిలో అక్కడ యాన్సిలరీ ఇండస్ట్రీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, డైరెక్ట్గా ఎంతమందికి ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. సో ఇలాంటివన్నీ మనం
పాయింట్స్ టు బి కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ పాలసీ అంటే పబ్లిక్ పాలసీ అంటే అదే. ఇప్పుడు సహజంగా మీరు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా తీసుకుంటే లేబర్ కోడ్స్ చాలా చేంజ్ అయినాయి. ఇప్పుడు మీకు తెలుసు కమ్యూనిస్టులవి మనం ఆర్టికల్స్ చదివితే మనకు అర్థమవుతుంటుంది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత మనకు 8 గంటల పని అనేటువంటి హక్కును మనం సాధించుకోగలిగాం మన దేశంలో. ఇండియాలో కూడా దాదాపుగా ఒక 80-90 చట్టాలను కలిపి లేబర్ కోడ్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో వాటికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రాలలో కూడా లేబర్ చట్టాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 12 గంటల వరకు మ్యాక్సిమం పని గంటలు ఉండొచ్చు అని చెప్పి అలౌ చేస్తున్నారు. మహిళలను నైట్ షిఫ్ట్లలో పని చేయించచ్చు అని అలౌ చేస్తున్నారు. సో ఇలా అంటే ప్రతి ఒక్క సెక్టర్లో కూడా వర్కింగ్ అవర్స్ మారిపోతున్నాయి. అంటే రాత్రి వాళ్ళకు చట్టాలు చేసుకుంటున్నారు. సో మీరు ఒకవైపు అలాంటి చట్టాలు చేసుకుంటూ ఇలా కంపెనీలకు 90 పైసలకు 99 పైసలకు భూములు ఇచ్చుకుంటా సో ఇలా మీరు ఒక సైడు పాలసీస్ చేస్తున్నారు. మరొక సైడ్ ఏం కనపడుతుంది? ఇవే కంపెనీస్ వేల మందిని 100 మందిని జాబులు తీసేస్తారని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం కనపడుతుంది. అలాగే తీసేటువంటి సందర్భంలో కనీసం మినిమం లేబర్ రూల్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ పాటించకుండా రాత్రికే పింక్ స్లిప్లు ఇవ్వడం, 2 నెలల్లోనే మీరు టర్మినేట్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇలాంటి వాటికి ఎంప్లాయీకి భద్రత ఎక్కడుంది? అంటే భద్రత లేదు. అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వనరులను వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు చట్టాలు చేస్తున్నారు తప్ప అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి బలమైన చట్టాలు చేస్తున్నారు? 2 అంశాలు ఇక్కడ రామ్నాథ్ గారు. 22,000 కోట్ల రూపాయల వర్త్ చేసే రాయితీలు, ట్యాక్స్ హాలిడే, పవర్ హాలిడే, ఎస్, రిజిస్ట్రేషన్ ఫీజులలో ఎగ్జామ్షన్ అండ్ స్టాంపు డ్యూటీలలో ఎగ్జామ్షన్ 22,000 కోట్ల రూపాయలు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన 4 డైమెన్షన్ ఫార్ములా తీసుకొచ్చారు అదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ ఈజ్ ద ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ అదానీస్. ఇవాళ అదానీ పేరు తొక్కిబట్టి గూగుల్ అనేది హైలైట్ చేసి తీసుకొస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ ఇవ్వకూడదనేమో బహుశా, అది రాజకీయ కారణం, దాన్ని పక్కన పెట్టండి. 4 డైమెన్షన్స్లో ఐటీ పార్క్ వస్తుంది, బిజినెస్ పార్క్ వస్తుంది, 20,000 ఎంప్లాయ్మెంట్, 20,000 పీపుల్కి జనరేట్ చెయ్యాలి అనే నిబంధన పెట్టించారు ఎస్ ఆ రోజు. ఎస్, ఇవాళ మనకు వస్తున్నది ఎంతండి ఎంప్లాయ్మెంట్? అదే నేను అంటున్నాను కదా, లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగినా కూడా మ్యాక్సిమం 200 నుంచి 300 వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్. అందుకని అనుబంధంగా ఐటీ పార్క్, బిజినెస్ పార్క్ డెవలప్ చేయమన్నారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అలా జనరేట్ చేయమని ఆ బాధ్యత కూడా వాళ్ళకి చెప్పారు. వేరే ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఆ మిగిలిన 3 ఎగిరిపోయినాయి. అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్ని చట్టాలు చేసేవాళ్ళు ఒక కంపెనీతో ఎంఓయూ జరిగినప్పుడు అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బలంగా ఉండాలి కదా. ఈరోజు నేను రీసెంట్గా అమరావతిలో ఒక 5 స్టార్ హోటల్ ఏదో ఎస్టాబ్లిష్మెంట్కు వాళ్ళు రాయితీలు ప్రకటించడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్లో కూడా అలాంటి రాయితీలు ఉండవు. సో అంతకంటే ఎక్కువ రాయితీలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనము పోటీ ప్రపంచంలో పరిశ్రమలను ఆకర్షించాలా అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇట్లా దారాదత్తం చేసుకుంటా పోతూ ఉంటే అంటే ప్రజలకు వనరులు ఎవరికి? ఇప్పుడు సంపద అంటే ఏంటి? సంపద జనరేట్ చేయాలా, సంపదను అందరికీ పంచాలా. సంపదను అందరికీ పంచకుండా కేవలం పారిశ్రామికవేత్తలకే ఇలా ఏళ్ల పాటు రాయితీలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇప్పుడు ప్రజలుగా మనం ప్రశ్నించాలా, ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నించాలా, మీడియా కూడా ప్రశ్నించాలా. అదే కదా మనం ఆ రోజు మెడికల్ కాలేజీల విషయంలో కూడా మనం ఏమనుకున్నాము, ఈరోజు 33 ఏండ్లు అంటున్నారు, మళ్ళీ అది 66 ఏండ్లు అంటున్నారు. అంటే ఇలా ఏళ్ల పాటు ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలకు మనం దారాదత్తం చేస్తుంటే ఇప్పుడు సంపద క్రియేట్ అవుతుంది, కానీ ఆ సంపద ఎవరి చేతుల్లోకి పోతుంది? కేవలం పెద్దవాళ్ళ చేతుల్లోకే పోతుంది. సో అలాంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించాలా, ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కాబట్టి ఈరోజు మనం డేటా సెంటర్ రావడాన్ని ఒకవైపు ఆహ్వానిస్తూనే ఆ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ఎంతమందికి రాబోతుంది, దానివల్ల మనం ఇతర రాష్ట్రాల్లో పోల్చుకున్నప్పుడు వాళ్ళ పాలసీకి మన పాలసీకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? మోర్ ఓవర్ దీనిపైన ప్రియాంక ఖార్గే కూడా ఏదో ఒక కామెంట్ చేసినట్టున్నాడు ఆయన. అంటే భోజనంలో కొంత కారం ఉండాలా తప్ప మరీ మితిమీరితే చాలా కష్టమవుతుంది అన్నట్టుగా. అంటే గవర్నమెంట్లు కూడా ఏంటంటే ఎంతో కొంత రాయితీలు సబ్సిడీలు ఇవ్వాలి తప్ప మొత్తం అప్పనంగా అప్పచెప్పడం అనేటువంటిది ఏ విధంగా కరెక్ట్? సో అంటే అదే నేను అంటున్నా, దీని వెనక ఏంటి హిడెన్ అజెండా ఏంటి? మీకేంటి ప్రాబ్లము? ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు దాంట్లో పాయింట్స్ రాస్తే అయిపోతుంది కదా. ఇన్ని వేల జాబ్స్ క్రియేట్ చేయాలా, ఇంత ఎకో సిస్టమ్ డెవలప్ కావాలా, ఇంతమందికి మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా మీరు బెనిఫిట్ జరగాల. సో అప్పుడే మేము ఒక ప్లాన్డ్ మేనర్లో మా యొక్క సబ్సిడీస్ను మేము మీకు రీఎంబర్స్ చేస్తాము. ఇలా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు సహజంగా మనము బ్యాంక్స్లో నుంచి కూడా ఏదైనా మనము ఏమంటారు దాన్ని, మనం రీపేమెంట్ పొందాలంటే కూడా ఎలక్ట్రిసిటీ నుంచి మనం రీపేమెంట్ పొందాలన్నా, బ్యాంకుల నుంచి మనం డిస్బర్స్మెంట్ పొందాలన్నా కూడా ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మనకు.
ఇప్పుడు సామాన్య రైతు లోన్ కట్టకుంటే ఇవన్నీ బ్యాంకు gateways. ఇవన్నీ ప్రోటోకాల్స్ రూల్స్ కదా. సో అలాంటప్పుడు మీరు అంత సంస్థకు అన్ని భూములు అంత మీరు అప్పజెప్పుతున్నప్పుడు సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏంటి, మీరు పెడుతున్నటువంటి కండిషన్స్ ఏంటో కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలా, క్లియర్గా జీవోలలో ఉండాలా. సో అప్పుడే కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దమ్మిడి వ్యాపారానికి యాగానికి క్షౌరం ఉన్న సామెతలాగా ఉంది. వాళ్ళు ఇచ్చే 200 ఉద్యోగాలకి 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఏంటండి? అదే కదా. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎత్తి చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? అక్రాస్ ద గ్లోబ్ జనం మాకు వద్దు దండం పెట్టి, చిలీ ఐర్లాండ్ దండం పెట్టేశాయి, మీరు రావద్దు దయచేసి అని చెప్పి. చిలీలో ప్రజా ఉద్యమాలు, అక్కడ ఐర్లాండ్లో వాళ్ళు అచ్చంగా పర్యావరణ పరిరక్షలు ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళ మెంబర్ని కౌన్సిల్కి పంపించుకున్నారు. ఆయన ద్వారా పొలిటికల్ రెజల్యూషన్ తీసుకొచ్చి గూగుల్ దండం పెట్టి వెనక్కి వచ్చేసింది. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ మనం రేపొద్దున ఒక మెక్సికో లాగా డంపింగ్ యార్డ్ లాగా మారిపోతామా? ఆ భయం కూడా ఉంది. సో క్లారిటీ ఇవ్వాలి కదా పబ్లిక్ పాలసీలో. క్లారిటీ కాదు, మనకు ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అంటే ఈ డేటా సెంటర్స్ వల్ల మనం ఏంటంటే ఛాలెంజెస్ ఏముంటాయంటే, సహజంగా డేటా సెంటర్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే డెఫినిషన్ ఆఫ్ వాటర్ అండి. మెయిన్గా అంటే నేను ఒకసారి డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నా. అంటే వాళ్ళ ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, నెట్వర్క్ కనెక్టివిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళు ఏంటంటే పవర్ను కూలింగ్ సిస్టమ్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఉంటాయి. అంటే ప్రధానంగా ఈ 4 పాయింట్స్ డేటా సెంటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఈ పవర్ అండ్ కూలింగ్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు 4G 5G అని మనం ఎలా ఈరోజు మాట్లాడుకుంటున్నామో, ఈరోజు మనకు హై ఇంటర్నెట్ స్పీడు ఎవాల్వ్ అవుతుంది కాబట్టి దానికి మనకు ఎక్కువ ఏం అవసరం ఉంటుందంటే ఎయిర్ అవసరం ఉంటుంది, పవర్ అవసరం ఉంటుంది, వాటర్ అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే కూలింగ్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా నేను, పవర్ అండ్ కూలింగ్ మేనేజ్మెంట్ అని. సో ఈ పవర్ అండ్ కూలింగ్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే ఎక్కువ మనం ఎనర్జీని వాడతాము, ఎక్కువ వాటర్ను వాడతాము, సో మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీని వాడాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మనం ఎన్విరాన్మెంట్కు, గ్లోబల్కు ఎంతో కొంత గ్లోబల్ వార్మింగ్లో భాగంగా ఇవన్నీ కొన్ని మనం నష్టాలు ఉంటాయి, అంటే ఎమిషన్స్ ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వేస్ట్ అంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్లు. అంటే ఈ విషయంలో మీరు ఏం తీసుకుంటున్నారు, ఈ విషయంలో మీ పబ్లిక్ పాలసీ ఏంటి? సో ఒకవైపు మనకు ప్యారిస్ ఒప్పందం ఉంది కదా, ఈ క్లైమేట్ చేంజ్, ఈ గ్లోబల్ వార్మింగ్ ఒప్పందాలు ఉన్నాయి కదా, దీనికి మీరు కౌంటర్గా ఏమైనా ఆ సెంటర్ నుంచి కానీ ఆ ఇన్వెస్టర్స్ నుంచి మీరు ఎలాంటి ఒప్పందం తీసుకున్నారు? దీనికి మీరు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పరంగా ఎలాంటి మెజర్స్ తీసుకోబోతున్నారు? సో ఇలాంటివన్నీ కూడా చర్చ జరగాల, చర్చించాలా, అన్నీ కూడా మనకు ఎంఓయూలలో ఉండాలనేది నా భావన.